సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాయ్ అనధికారిక పిఎస్ సతీష్ అనైతిక వ్యవహారంపై ఓ ఒంటరి మహిళ ఆవేదన ఫిర్యాదులను ప్రజల ముందుంచినందుకు పోలీసులు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీమ అరటి రైతుల్ని ఆదుకోండి 0 ఓవర్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి. అట్లా కడప విమానాశ్రయానికి 600 కోట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు. జీపీఎఫ్ స్పూఫింగ్ నిజమే అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి. అట్లాగే విశాఖ మెట్రోకి ప్రతిపాదన మన ఎంపీలు అడిగినటువంటి వాటికి వచ్చిన సమాధానాలు అన్నమాట. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి రాష్ట్రంలో 22 PMKKలు అంటూ మిథున్ రెడ్డి ప్రశ్నకి సమాధానం. అట్లాగే మడ అడవుల అభివృద్ధికి 13,077 కోట్లు అంటూ మరొక వైఎస్ఆర్సీపీ ఎంపీకి సమాధానం. ప్రభుత్వ బడులు భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం 2024-25లో 1 నుంచి 8 తరగతుల విద్యార్థుల నమోదు తగ్గినట్టు చెప్పారు. 22-23లో 31,71,466 మంది బడికి వస్తే 24-25లో 26,15,935 మంది మాత్రమే హాజరైనట్టు తెలిపారు. 22-23 కంటే 24-25లో 5,55,531 మంది తగ్గిపోయారని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఒకటైన